ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, అయితే మంత్రి పదవి పోయి మాజీ మంత్రి అయిన మల్లారెడ్డి వరుస షాకులకు తగులుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కోర్టులో మల్లారెడ్డి ఎదురు దెబ్బ తగిలింది. జీడిమెట్లలోని 2.5 ఎకరాల స్థల వివాదంపై ఉపశమన ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. జీడిమెట్లలోని సర్వే నెంబర్ 82, 83లోని స్థల వివాదంలో మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తమ అధీనంలో ఉన్న భూమిలో జోక్యం చేసుకోకుండా పోలీసులకు తహసీల్దార్ ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు మల్లారెడ్డి. ఆయన కుటుంబం సివిల్ కోర్టులో అనేక వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నందున పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వివాదాస్పద భూమికి సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని ప్రతివాదులకు సైతం ఆదేశించి విచారణ వారం వాయిదా వేసింది హైకోర్టు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి మల్లారెడ్డి గారికి అయితే షాకుల మీద షాకులు తగులుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.